ఆఫ్ఘన్ ప్రజలపై తాలిబాన్లు ఆంక్షల చట్రాన్ని మరింత బిగిస్తున్నారు. నేరాల నిరోధానికి చర్యల పేరుతో రాజధాని కాబూల్లో వేలాదిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే పౌరులపై కఠిన ఆంక్షల కోసం వీటిని ఉపయోగిస్తున్నారు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘనీ పౌరుల కష్టాలు మరింత తీవ్రమవుతున్నాయి. తాలిబాన్ల పాలన మొదలైన తర్వాత మహిళలు ఉద్యోగాలు చేయడం, వస్త్రధారణ, వినోదం సహా చిన్నారుల విద్యపైన ఆంక్షలు విధించారు. ఇదే సమయంలో కీలక నగరాల్లో సీసీ కెమెరాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. రాజధాని కాబూల్లోనే ఇప్పటి వరకు దాదాపు 90,000 కెమెరాలు పెట్టినట్లు అంచనా. వీటన్నింటినీ సెంట్రల్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించారు. సున్నిత ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలు, చౌరస్తాలు, కీలక కూడళ్లలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసినట్లు తాలిబాన్ పాలకులు వెల్లడించారు. భారీ సంఖ్యలో సీసీ కెమెరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటి ఏర్పాటు, నిర్వహణకు ఎవరు సాయం చేస్తున్నారనే విషయంపై తాలిబాన్ల నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. అయితే బ్లూంబర్గ్ కథనం ప్రకారం చైనాకు చెందిన ఓ సంస్థ వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘాన్లో నేరాలు కూడా పెరుగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్ వంటి సంస్థలు తాలిబాన్తో పాటు మైనార్టీ వర్గాలపై దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నామని తాలిబాన్ పాలకులు చెబుతున్నప్పటికీ ఆంక్షల అమలును పర్యవేక్షించేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నారనే వాదన ఉంది. సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత చోరీలు, దోపిడీలు, హత్యలు, కిడ్నాప్ కేసులు గణనీయంగా తగ్గాయని చెబుతున్నారు తాలిబాన్లు. రానున్న రోజుల్లో దేశం మొత్తం విస్తరిస్తామని తాలిబాన్ అంతర్గత వ్యవహారాల శాఖ గతంలోనే వెల్లడించింది. అయితే తాలిబాన్ చర్యలపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి మానవ హక్కుల సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.